ఒక సంవత్సరం ఉంది ఇంకా రిటైర్డ్ కానీకి. ఇంకా ఇంటికి వెళ్ళి కుదార్థంగా ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని బ్రతికేద్దాము అనుకున్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ సాక్ష్యం చెప్పాలంటే సరిపోదు. దేవుని బిడ్డలారా, నేను చిన్నగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. సంవత్సరంన్నర మాత్రమే ఉంది దేవుని బిడ్డలారా. భయంకరమైన స్థితికి నేను వెళ్ళిపోయాను. 16 దినాలు ఐసీయూలో పెట్టారు దేవుని బిడ్డలారా, ఆర్మీ హాస్పిటల్లో. నా కోసం ఎందరో ప్రార్థన చేశారు. ఇంకా బ్రతకడు, తన శవం ఇక్కడికి వస్తుంది అనుకున్న వారు, చాలా రోధించి ప్రార్థించిన వారు కూడా ఉన్నారు దేవుని బిడ్డలారా. ఆ స్థితిలో నేను కూడా అనుకున్నాను. చిన్న కుమార్తె కూడా అప్పుడు కలగలేదు దేవుని బిడ్డలారా. అయిపోయింది నా పరిస్థితి, కుమారుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి దేవుని బిడ్డలారా, నేను నా భార్యను కూడా ఎన్నోసార్లు ఓదార్చాను. నా పని అయిపోయింది. ఇంకా 70 కిలోలు ఉన్న వ్యక్తిని 34 కిలోలకి వెళ్ళిపోయాను దేవుని బిడ్డలారా. ఐసీయూలో 16 రోజులు పెట్టారు. ఏదో బాధల్లో రోధంలో దేవుడు తెలుసు, కానీ దేవుడే ఎరిగినట్టు జీవిస్తున్న జీవితంలో ఉన్నవాడిని దేవుని బిడ్డలారా. ఆ స్థితిలో ఈరోజు ఇక్కడ మీ దగ్గర సాక్ష్యాన్ని పంచుకోనికి నిలబెట్టుకున్నారు అంటే దేవుడు ఇచ్చిన కృపనే దేవుని బిడ్డలారా. ఆ రోజు ఏడుస్తూ కన్నీళ్ళతో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, నా దగ్గరికి దేవుని ఎరగకున్న నా దగ్గరికి దేవుని బిడ్డలారా, ఈరోజు మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించాడే నా ఆత్మీయ తండ్రి దేవుని బిడ్డలారా. ఆ రోజు నా దగ్గరికి హిజ్కియా స్థితిలో ఉన్న పడిన నా దగ్గరికి దేవుని బిడ్డలారా, దైవసేవకులే యెషయా ఎలాగైతే హిజ్కియా దగ్గరికి వెళ్ళాడో దేవుని బిడ్డలారా, హిజ్కియా చేసిన కార్యంలో నేను చేయనప్పటికీ దేవుని బిడ్డలారా, నా దగ్గరికి దేవుడు పంపించి ఏడుస్తున్నాను, నువ్వు బ్రతకను, ఇంకా నేను బ్రతకనని దేవుని బిడ్డలారా వచ్చి నువ్వు బ్రతుకుతావంట నా దేవుడు చెప్పాడు. చెప్పగానే దేవుని బిడ్డలారా, దైవసేవకులు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, నా దగ్గర ఈ చేతిలో ఉన్నది బైబిల్ గ్రంథము, ఇది ఇచ్చి ఇదిగో దేవుడు నీకు ఏమన్నాడు, దీన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకో, చదువుకో అని చెప్పి ధైర్యపరచగానే దేవుని బిడ్డలారా అక్కడ మరణం నుంచి విడిపించాడు దేవుని బిడ్డలారా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ స్థితిలోంచి విడిపించిన నన్ను కృతజ్ఞత కలిగి జీవించాల నేను. తిరిగి దేవుని బిడ్డలారా, 1 సంవత్సరమే ఉంది ఇంకా ఉద్యోగం విరమించుకోనికి. ఆ సంవత్సరంలో కూడా చెడు స్నేహము, అనేక మంది రాత్రుల్లో సినిమాలకు వెళ్ళేవాడిని, పార్టీలకు వారితో వెళ్ళి భార్య పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిన వాడిని. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో ప్రేమించాడు. నిజంగా ఆయన సంకల్పం నా మీద ఉందని నేను ఏమాత్రం ఊహించలే. దేవుని బిడ్డలారా, ఏ రీతిగా అయితే నేను అనుకున్నాను, ఇంకా ముగించబడిపోతుంది నా సర్వీసు, ఇంటికి వెళ్ళాలి, ప్రశాంతంగా మరలా పూనాకే వచ్చి బ్రతకాలి అని నా దగ్గర ఉన్న బాక్సులన్నీ అక్కడే పెట్టి బెంగళూరు వెళ్ళిపోయి, అప్పుడే కుమార్తె కలిగింది, దేవుడిచ్చిన కుమార్తె, తిరిగి నేను పూనాకి వెళ్ళి బ్రతకాలని ఆలోచించుకున్నవాడిని. దేవుని బిడ్డలారా, నిజంగా నేనైతే ఈరోజు చెప్తున్నాను, ఆ రోజు కరోనా కనుక రాకపోతే నేను ఈరోజు ఇక్కడ కూడా ఉండేవాడిని కాదు. ఆ కరోనా వచ్చింది కూడా నా కోసమే, నేనైతే ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆ కరోనా రాకపోతే తిరిగి నా జీవితం అక్కడ ఉండేది. ఆ కరోనా రావడం వల్ల 3 సంవత్సరాలు నా జీవితం ఇక్కడే అయిపోయింది. దేవుని బిడ్డలారా, నిజంగా చెప్తున్నా, అప్పటికి కూడా దేవుని ప్రేమ నాలో లేదు, బ్రతికించిన కూడా. అయితే దేవుని బిడ్డలారా, నేను వివాహం చేసుకున్నది అన్ని కుటుంబంలో దేవుని ఎరగని కుటుంబం అది. దేవుని బిడ్డలారా, ఒకానొక దినాన నేను కూడా నా భార్య తల్లిగారు తండ్రి గారైన ఊరు ఒంగోలు ప్రాంతంలో, దేవుని బిడ్డలారా సిటీలోనే బ్రతుకుతుంటారు వారు, వారి దగ్గరికి ప్రేమతో పిలిస్తే ఎండాకాల సమయంలో ఇదే మే నెలలో దేవుని బిడ్డలారా, ఇదే మే నెలలో నేను వారి కుటుంబానికి వెళ్ళాను. దేవుని బిడ్డలారా, అలసిపోయి రాత్రి ఎంతో ప్రేమగా చూసుకునే కుటుంబం దేవుని బిడ్డలారా. ఆ కుటుంబంలోకి వెళ్ళినప్పుడు వారితో ప్రేమగా జీవించి 11:30 గంటలకి పడుకొని నిద్రపోయాను. దేవుని బిడ్డలారా, నిజంగా మీరు నమ్మండి, ఉదయము 6 గంటలు 7 అవుతుంది. నా భార్య అనుకున్నది రాత్రి అలసిపోయాడు కదా, ఇంకా నిద్రపోతున్నాడు, లేస్తాలే అనుకున్నది. దేవుని బిడ్డలారా, నా కుమారుడు నా దగ్గరికి వచ్చి, డాడీ లేలేదేంటి, ఇంకా ముక్కులో చేయబెడుతున్నాడు, చెవులు చేయబెట్టి, డాడీ నువ్వు ఆటాడుతున్నావా నాతో అని చెప్పేసి దేవుని బిడ్డలారా చంపకేసి కొట్టడమో ఎన్ని చేశాడంట. ఎప్పుడైతే కొట్టడం మొదలు పెట్టాడో నోట నురుగు కారుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మమ్మీ డాడీ నోట్లో నుంచి నురుగు వస్తుంది, మాట్లాడలేదు డాడీ అనగానే పరిగెత్తుకుంటున్న భార్య దేవుని బిడ్డలారా నా దగ్గరకు వచ్చి పిలుస్తూ ఉంది, చిన్న లేయి ఏమైంది, నీకు ఏమైందంటే దేవుని బిడ్డలారా చివరి ప్రాణం ఇంకా కొట్టుమిట్టాడే స్థితిలో ఉన్నాను. దేవుడు ఒకసారి బ్రతికించాడు. కృతజ్ఞత లేని వాడిగా జీవించాను.
రెండవసారి దేవుని బిడ్డలారా ఇంకా మరణ స్థాయిలో చివరి గడియల్లో ఉన్న నన్ను ఇంకా ఎవరు బ్రతికించలేని స్థితి ఇంక అయిపోద్ది కొద్ది క్షణాల్లో. దేవుని బిడ్డలారా, అంతవరకు నా భార్య కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే తెలుసు, కానీ ఆయన దేవుడు కార్యము చేస్తాడని మాత్రము తెలియదు. దేవుని బిడ్డలారా, అప్పటికప్పుడు నేను విశ్వసిస్తున్నాను కొంచెం కొంచెంగా. అయితే మరణ స్థితిలోకి వెళ్ళిపోయాను. ఇంకా వాళ్ళందరూ అంటున్నారు అంబులెన్స్ వచ్చే లోపల కూడా ఇతను బ్రతికేటట్లేడు, పక్కనే ఆటో పోతుంటే ఆటోలు వేసుకొని తీసుకెళ్దామని దేవుని బిడ్డలారా అనుకుంటున్న సమయంలో ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నదండి నా భార్య. ఇక్కడే కూర్చోనండి. ఇదిగో నిన్ను ఎప్పుడు ప్రేమిస్తుంటాడే నా భర్త, యేసయ్యా నువ్వు దేవుడు వంట కదా, నా భర్తను బ్రతికిస్తే నువ్వు దేవుడు అని నేను నమ్ముతాను అన్నదంట. దేవుని బిడ్డలారా, గట్టిగా కేకలేస్తూ ఆ కుటుంబంలో అరుస్తూ ఉంటే దేవుని బిడ్డలారా చుట్టుపక్కల ఉన్న వారందరూ వచ్చి అడుగుచున్నారు, నీ కూతురేంది యేసయ్యని పిలుస్తుంది అన్నారంట. దేవుని బిడ్డలారా, ఆయన బ్రతికిస్తాడని నమ్మకం నాకు ఉంది. నా భర్త ఎప్పుడూ ఆయన్ని ప్రేమిస్తాడు. ఈరోజు మరణ స్థితిలో ఉన్నాడు, ఆయన తప్పంగా ఎవరు బ్రతికిస్తాడని నాకు నమ్మకం లేదనుకోని దేవుని బిడ్డలారా ఆయన్ని గట్టిగా కేకలేస్తే ఒకటే నిర్ణయం తీసుకున్నదంట, నా భర్తను బ్రతికిస్తే ఇదిగో నేను కూడా నువ్వు నిజ దేవుడు అని నమ్ముతాను. దేవుని బిడ్డలారా, చనిపోయే స్థితి ఒక్కటే ఆమె వాగ్దానం ఏంటంటే హాస్పిటల్ వెళ్ళక ముందే నా భర్త నాతో మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, ఏ రీతిగా అయితే దేవునితో గట్టిగా అడిగిందో దేవుని బిడ్డలారా ఆటోలో ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా బ్రతకడనుకున్న స్థితి వారి తల్లిదండ్రులు అయితే ఏడుస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఏడుస్తున్న కుటుంబంలో దేవుని బిడ్డలారా సొగము ఆటోలో నుంచి సొగం దూరం వెళ్ళగానే లేచి అడిగానంట, నన్ను ఎక్కడికి మీరు తీసుకెళ్తున్నారు? దేవుని బిడ్డలారా, హాస్పిటల్లో తీసుకెళ్లారు, అన్ని సిటీ స్కాన్ చేశారు, అన్ని చేశారు. డాక్టర్లు అన్నారు ఈయనకి ఏం లేదమ్మా, అయినప్పటికీ కొన్ని రోజులు కొన్ని మందులు తినండి, ఏం కాదని చెప్పారు. దేవుని బిడ్డలారా, రెండవసారికి దెబ్బ కొట్టడానికి ఇంకా మనం బ్రతకూడదా దేవుని కోసం? మూడోసారి ఇస్తాడా? అమ్మ ఒకసారి అప్పిస్తే రెండోసారి మనం ఇవ్వకపోతే మరలా పోయి గోసారితే వారు ఇస్తారు. అయితే మూడవసారి కూడా మనం వారికి ఇవ్వకుండా మరి ఇస్తారా? ఎవరు? అలాగే దేవుని బిడ్డలారా నేను అనుకున్నాను ఇంకా 2 సార్లు కొట్టాడు, మూడోసారి గినక నేను ఇంకా ఆయన బిడ్డగా మారకపోతే ఇంకా నాకు లేదు జీవితం అనుకున్నా. దేవుని బిడ్డలారా, అనుకున్న స్థితిలో బైబిల్ని పట్టుకొని దేవుని బిడ్డలారా దేవుని పనులు చేస్తూ రక్షణ పొందుకోవాలనుకొని నిశ్చయించుకున్నాను. దేవుని బిడ్డలారా, అయితే నాకు తెలియదు ఆమె నిబంధన, ఎందుకంటే నేను సృహలు లేనప్పుడు నేను రక్షణ పొందుకోవాలని దేవుని బిడ్డలారా ఇంకా ఇదే మే నెలలో బాప్తిసం తీసుకోవాలనుకుంటున్న సమయంలో నేను ఒక్కడనే కదా ప్రభువా రక్షణ పొందుకోనికి, ఇంకెవరైనా నా ఉన్నారా అనుకున్న ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా నా సహోదరి లాస్ట్ ఆమె నేను కూడా తీసుకుంటానన్నా నీతోను అని చెప్పింది. దేవుని బిడ్డలారా ఎంతో సంతోషించాను ఆ దినాన. అయితే అందరం ఇలాగే నేను నా చెల్లి ఇంకా రక్షణ పొందుకోనికి వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో నా భార్యకు ఒకటి ఉందండి, ఏంటంటే దేవుని పరిచర్య అంటే చాలా ఇష్టం. నేను ఈ మీటింగ్స్ కూడా ఇంతమంది కూడా అనుకున్నాను, నీ వల్ల కాదే పిచ్చిదన్నా, నువ్వు ఆ వంటలు వండి అలసిపోతావు, దేవుని స్తుతించ